నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఎవరి పని వారు చేసుకోవాలి. కొటేషన్ అయితే చాలా బాగుంటుంది, కానీ పాటించడమే కొంచెం కష్టమవుతుంది. అంటే కుక్క పని కుక్క, గాడిద చేసుకోవాలి. అలా ఎంతవరకు చేసుకోగలుగుతాం? ఎంతసేపు మన పని మనం చేస్తున్నామో లేదో తెలియదు, కానీ పక్క వారి వైపు, పక్క పనుల వైపు మాత్రం చూస్తూనే ఉంటాం. మన తల దూరిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ పని నేనైతే ఇంకా బాగా చేసేవాడిని అనిపిస్తుంది. ఎక్సలెంట్. అసలు ప్రతి విషయం మీద అదేమిటో వాడు అలా చేశాడు. ఆఖరికి సినిమా చూస్తూ, సీరియల్ చూస్తూ కూడా డైరెక్టర్ బాగా చేయలేదు, నేనైతే బాగా చూస్తే. చాలా సింపుల్ కదండి అనేసుకోవటం. చాలా సింపుల్. కెమెరామ్యాన్ బాగా పెట్టలేదు, నేనైతే బాగా పెట్టేదాన్ని. ఏమిటో ఈ విషయం ఇలా చెప్పారు, నేనైతే ఇలా చెప్పను. అలా సహజంగా అనిపిస్తుంది. అది న్యాచురల్ మనుషులకి. అయితే ఏంటంటే కుక్క గాడిద కథ చెప్పుకుంటాం ఎప్పుడు. అవునవును. అవి అట్లా అనుకోవు. కుక్క చెయ్యట్లేదని గాడిద చేసింది. అది చేసేసాక ఆ పని బాగా చేయలేదని గాడిద చేయలే. కథలో దొంగ వచ్చాడు, కుక్క గాడిద కట్టేసి ఉన్నాయి. అవును, కుక్క అరవట్లేదు. అరవాలి కుక్క పని. కుక్క అరవట్లేదు, అందుకని గాడిద అరిచింది. అప్పుడు ఆయన వచ్చి యజమాని ఏం చేశాడు, కుక్క అరిస్తే దొంగవాడు వచ్చినట్టు గుర్తు. ఎవరో కొత్త మనిషి వచ్చాడు, అందుకే కుక్క అరిచింది. అవును. ఇప్పుడు గాడిద అరిచింది అనుకో, ఒళ్ళు కోవెక్కి అరిచినట్టు. అందుకని వచ్చి గాడిదని చిత్త కొట్టాడు. జనరల్గా మనం వినే కథ ఇది. మనం ఏం చేస్తామంటే అవతల వాళ్ళు చేయటం కోసం మనం ఆగం, లేదా చేశారు చేయలేదు కాదు, వాళ్ళు ఏం చేసినా సరే దానికి ఒక కరెక్షన్ చెప్తూ ఉంటాం. నువ్వు ఇలా చేసావు, నేనైతే అలా చేసేవాడిని, లేదా వాడెవడో అలా చేశాడు, నేను ఇంత బాగా చేస్తాను. జనాలకి అట్లా ఉంటుంది జయ. మనని మనం బాగా ఊహించుకుంటాం, చాలా ఎక్కువ ఊహించేసుకుంటారండి. నిజానికి క్రియలోకి దిగాక, ఒక పనిలోకి దిగాక అది ఎంత కష్టమో ఎంత ఇబ్బందో చేస్తే కదా తెలుస్తుంది. దిగేదాకా దేని లోతు మనకి తెలియదు కదా. అయితే ఏంటి, ప్రతివాడు ప్రతి పని చేయాలి. మన ఊహే కదా, ఖర్చు లేనిది మన ఇష్టం వచ్చినంతగా ఊహించేసుకోవచ్చు. మరి నోరు, నేను అద్భుతం, మహాద్భుతం, పరమ అద్భుతం అనేసి ఊహ సరే, మరి నోరు ఇది మరి ఈ ఊహ ఉందనుకో, నువ్వే ఆలోచించుకుంటే పర్వాలే, కానీ ఊహలు అట్లా ఆగవు కదా. అవి మాటల ద్వారా బయటకు వచ్చేస్తాయి, నోట్లోకి వస్తాయి. నేనైతే అలా కాదు, నేనైతే ఇలా కాదంటే దిగాక మనని మనం ప్రూవ్ చేసుకోవటం బహు కష్ట సాధ్యం. చాలా కష్టం. పిల్లలకి జనరల్గా వాడు చేయగలిగే పని చేయించాలి. మనం మామ్స్గా చెప్తాం కదా ఈ మాట. ఒక్కొక్క పిల్లాడు వాడు కొన్ని పనులు బాగా చేయగలడు, వాడితో ఆ పని ఎక్కువగా చేయించి వాడికి రాని పని కూడా కొంచెం టచ్ చేయించాలి, కొంచెం టచ్ చేయించాలి. ఎవడికి ఏది వచ్చో దాన్ని ఎక్కువ చేయించాలి. తర్వాత ఎవడికి ఏది రాదో అది వాడికి నేర్పించేందుకు ప్రయత్నం చేయాలి. పిల్లలకి నేర్పించాలి. ఈవెన్ మనం కూడా అంతే. నువ్వు కూడా ట్రై చేయి. ఎవరినైనా జడ్జి చేయటం సులువు, వీడు బాగా చేయలేదు నేను వెరగదీస్తానని చెప్పడం. చేసేటప్పుడు కదా కష్టం తెలిసేది. అవును. ఎప్పుడు కూడా ఈ పిల్లలకి చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఈ మాట చెప్పాలి. ఇప్పుడు ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ వాటికి వెళ్తామా, అందులో ఒకడు ఫ్లవర్ డెకరేషన్ బాగా చేస్తాడు, వాడితో అదే చేయిస్తారు. వంటలు చేస్తారు క్యాటరింగ్లో. ఒక ఆయన మైసూర్ పాక్ స్పెషలిస్ట్ ఉంటాడు, ఒక ఆయన బజ్జీలు. అవును. కాజాలు వేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఏ వంటే కదా, అందరూ ఒకటే ఎందుకు చేయలేరు? ఒక్కొక్కడికి ఒక్కొక్క దాంట్లో చెయ్యి తిరుగుతుంది. ఆ చెయ్యి తిరిగిన వాడిని అది చెయ్యినిచ్చి మిగిలినవి కూడా రావాలని పెట్టుకోవాలి. మనకేంటంటే అన్నీ నేర్చుకోవాలి, లేకపోతే బతకలేం ప్రపంచంలో. కొంచెం తెలిసి ఉండాలి. కానీ వీడికంటే నేను సూపర్గా చేస్తాననే ఆలోచన చాలా తప్పు. మామూలు కుక్క గాడిదే కథ కాకుండా మన దగ్గర ఇంకో కథ ఉంది, పిల్లలకి చెప్పచ్చు, మీరు కూడా తెలుసుకోవచ్చు. జనాలకు కొత్త కథ అనమాట. తప్పకుండా. ఒక రాజుగారి దగ్గరట ఒక మంగళ ఉండేవాడు. అతను అన్ని పనులు చేసి పెట్టేవాడు. ఆయన వెనకాల ఉండేవాడు అనమాట. రాజుగారికి హెడ్ మసాజ్ చేయటం, గోల్డ్ తీయటం, ఆయన ఏదైనా ఒక మాట ఎవరికైనా చెప్పిరమంటే చెప్పి రావటం, ఆయన కూర్చున్నప్పుడు కంఫర్టబుల్గా చూడడం, రాజుగారి వెనకాలే తిరుగుతూ ఉండేవాడు. వాడికి ఒక 10 వరహాలు జీతం ఉండేది. ఒక దశలో ఎలా ఉండేదంటే అసలు అతను లేకపోతే రాజుగారు లేడు, ఆయన కూర్చోలేడు, నుంచోలేడు, పడుకోలేడు, నడవలేడు, అన్నిటికీ వాడే కావాలి. అయితే ఒక మంత్రి గారు ఉండేవాడు, మహామంత్రి. ఆయన అప్పుడప్పుడు వచ్చి ఏవో 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోయేవాడు. ఆయన ఆ ఊరు వెళ్తున్నా, ఈ ఊరు వెళ్తున్నా, అక్కడికి వెళ్తున్నా, ఇక్కడికి వెళ్తున్నా అనేవాడు. ఈ మంగళ కనిపించేది, ఈయన గారికి ఎంత జీతం ఇస్తారో అని ఒకసారి ఏదో డిస్కషన్ వచ్చింది. ఆయనకి 400 వరహాలు జీతంట మంత్రికి. ఒళ్ళు మండిపోయింది వీడికి. ఏమిటి రాజుగారు, నేను లేకపోతే రాజు లేడు, సమస్తము నాతోటే నడుస్తోంది, నాకు 10 వరహాలు ఏమిటి, ఆయనకి 400 వరహాలు ఎందుకు? ఎన్ని రోజులో లోపల కుక్ చేశాడు పాపం. ఒక రోజున రాజుగారిని అడిగాడు, మహాప్రభు నేను లేందే, అయ్యో నిన్న నువ్వు రాలేదు, నాకు తోచలేదురా, నాకు కుదరలేదురా, నాకు పక్క కూడా సరిగా పడలేదు అని చెప్పాడు ఆయన. మరి నేను లేందే మీరు ఉండలేరు కదా, నాకు ఒట్టి 10 వరహాలు ఇస్తున్నారు,
ఎప్పుడైనా ఓసారి వచ్చి మొహం చూపించి 2 వాక్యాలు మాట్లాడి తలకాయ ఊపి వెళ్ళిపోతాడు. మంత్రికి ఎందుకండి అంత జీతం అనేసరికల్లా రాజుకి ఏం చెప్పాలో తెలియలే. సరే ఆలోచిద్దాన్రా, మంచి మాట అడిగావు, ఆలోచిద్దాన్లే అన్నాడు. ఓ వారం గడిచింది. వాడు ఎంతసేపు రాజు వైపు ప్రశ్నార్థకంగా చూస్తుండేవాడు. చెప్పట్లేదు రాజు ఇంకా అని. ఏదో ఒకటి బయటపడాలి కదా, రాజుగారి కుకింగ్ ఏమిటో తెలియాలి. వీడి కుకింగ్ బయటపడింది, జవాబు కోసం చూస్తున్నాడు. అయితే ఏమైంది, బయట ఎక్కడో ఏదో సందడిగా వినపడుతోంది. అది ఎక్కడరా సందడి అంటే ఏమోనండి చూసొస్తానన్నాడు. వెళ్ళాక వచ్చేసాడు. గుర్రపుశాల దగ్గర ఏదో సందడి అండి అన్నాడు. రాజుగారి దగ్గరికి వచ్చి రాజు అన్నాడు, గుర్రపుశాలలో ఏమిటో సందడి చూసిరారా అన్నాడు. ఇప్పుడు పోయాడు గుర్రపుశాల దాకా. ఓసారి వెళ్ళొచ్చాడు, రెండోసారి అంత స్పీడ్గా ఎక్కడికి వెళ్తాడు. వెళ్ళాక తిరిగి వచ్చాడు. మళ్ళీ గుర్రపుశాలలో ఒక ఆడగుర్రం ఈనిందండి అని చెప్పాడు. ఓ ఆడగుర్రం ఈనిందా, ఎన్ని పిల్లలు పుట్టాయిరా అని అడిగాడు రాజు. వీడు మళ్ళీ బయలుదేరాడు. అక్కడ దాకా పోయాడు. చూస్తే 3 పిల్లలు పుట్టినాయి. వచ్చేసాడు. గుర్రానికి 3 పిల్లలు పుట్టాయండి, అదే సందడి అన్నాడు. చాలా బాగుంది, ఎన్ని ఆడవి ఎన్ని మగవిరా అన్నాడు. ఎవరికి తెలుసు, మళ్ళీ వెళ్ళాలి. మళ్ళీ వెళ్ళేసరికి ఈసారి ఇప్పటికీ 3-4 ట్రిప్పు కాళ్ళు పీకేస్తున్నాయి. ఈ తిప్పటేమిటి, ఎప్పుడు రాజు నా పక్కన నుంచో కూర్చోపు వెనకాల ఉండనివాడు, ఇంత నడిపిస్తున్నాడు ఏమిటో అనుకుని సచ్చి జడి వెళ్ళి కనుక్కున్నాడు. 2 ఆడవి 1 మొగది. వచ్చి రాజుకు చెప్పాడు, 2 ఆడపిల్లలటండి, 1 మగపిల్ల పుట్టిందండి అని. అక్కడ కూర్చున్నాడు. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. మరి ఇంతలో మంత్రి గారు వచ్చేసరికల్లా వచ్చారా, గుర్రపుశాలలో ఏదో సందడిగా ఉంది చూసి రండి అన్నాడు రాజుగారు. మంత్రి వెళ్ళాడు. 10 నిమిషాల్లో వచ్చాడు. ఏం లేదండి, మీ పంచకళ్యాణి గుర్రం ఉంది కదా, ఏది అన్నాడు ఆయన. రాజు ఏదంటే అదేనండి, నలుపు మీద అక్కడక్కడ తెల్ల మచ్చలు ఉన్నాయి, మనం ఇంతవరకు మీరు రాజాభిషేకం చేసినప్పుడు ఎక్కేరే ఆ గుర్రం ఈనిందండి, దానికి 2 ఆడపిల్లలు 1 మగపిల్ల పుట్టినాయి, తల్లి పిల్ల అన్నీ బాగానే ఉన్నాయి, అదేనండి సందడి అన్నాడు. సరే ఆయన వెళ్ళిపోయాడు. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారంటే, నేను ఊరు వెళ్తున్నాను, మీకు చెప్పడానికి వచ్చాను, 2 రోజుల తర్వాత వస్తాను, శిస్తులు వసూలు చేసుకుని అని చెప్పి వెళ్ళిపోయాడు. రాజుగారు మంగళ వైపు తిరిగాడు. ఏరా మంత్రికి 400 ఎందుకు ఇస్తున్నామో నీకు అర్థమైందా అని అడిగాడు. వీడికి అర్థమైంది. నీకు లోకజ్ఞానం లేదు, చూసిరా అంటే చూసొస్తావు అంతే, సింగాన్ని అద్దంకి వెళ్ళినట్టు. మంత్రి 4 కనుక్కున్నాడు. ఆ గుర్రాన్ని కంటితో చూసొచ్చాడు. ఒక్కసారి వెళ్ళంగానే ఆయన బ్రెయిన్ పనిచేసింది. ఇప్పుడు నీకేం చేస్తావు, నీకేమొచ్చు పని, నువ్వు మంగళ పని చేస్తావు, 4 రకాల వ్యవహారాలు రాజుకి అవసరమైనవి, దానివల్ల దేశానికి ఉపకారం ఏం లేదు, నువ్వు పోతే ఇంకొకరిని పెట్టుకుంటాడు రాజు, అంతేగా 2 రోజులు ఆ పని ఎవరైనా నేర్చుకుంటారు. కానీ ఈ మంత్రి వ్యవహారం ఉందే, 4 కళ్ళతోటి చూడడం, 10 రకాల వ్యవహారాలను ఎటేస్ట్ హ్యాండిల్ చేయటం, అది అందరి వల్ల కాదు. కాబట్టి ఆ పని ఎవడు చేయగలుగుతాడో వాడు చేస్తుంటే నువ్వు చూడు, కావాలంటే నేర్చుకో. ఎందుకంటే బాగా చేస్తానని క్లెయిమ్ చేయకూడదు. బాగా చేయాలంటే అంత బ్రెయిన్ కావాలి. పిల్లలకి ఈ మాట మనం చెప్పాలి. నేను ఏదైనా చేసేస్తా అంటారు, చిన్నదే చేయలేకపోతారు. అలాంటప్పుడు ఏం చేయాలి, డిస్కరేజ్ చేయొద్దు. ఓకే, మన పాయింట్ ఏంటంటే నువ్వు చేయలేవు కాబట్టి నువ్వు ఊరుకో అని చెప్పడం కాదు. ట్రై చెయ్యి, ఒక్కొక్కటి టచ్ చేసుకుంటూ వెళ్ళు, చివరికి నువ్వు కొంతకాలం అయ్యాక అక్కడికి చేరుతావు. అది చేరడానికి ఇక్కడి నుంచి ఒక చలాంగులో అక్కడికి ఎవ్వడు నేర్చుకోవాలి కదా, నేర్చుకుంటూ వెళ్ళాలి. ఈ ఇన్ని రకాల టాస్కుల్ని హ్యాండిల్ చేయాలంటే ఒక్కొక్క టాస్క్ని హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. 4 వచ్చాక 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ పరీక్ష ఎవరు రాయలేరు, అన్ని క్లాసులు దాటాలి. మహా అయితే 1 క్లాస్ జంప్ చేయొచ్చు. ఈ మాట చెప్పండి, ఈ కథ చెప్పండి, చక్కగా ఉంటుంది, బాగా అర్థమవుతుంది. సూపర్. పిల్లలకే కాదు రమ్మగారు, పెద్దవారికి కూడా చాలా బాగా ఉపయోగపడే కథ కదా. మనం చాలా సులువుగా ఇతరులను జడ్జ్ చేసేస్తాం జయ. ఈ పని ఇంతకంటే బాగా నేను చేయగలను, ఇంతకంటే బెటర్ ఐడియా నా దగ్గర ఉంది అని చాలామంది చెప్తారు. దాన్ని కొంచెం ఆలోచించుకుని మాట్లాడుకోవాలి. మనం దిగితే కదా లోతు తెలుస్తుంది అంటారు. అందుకే రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే శివ.